వాసు అస్సలు ప్రేమించట్లేదు అని చెప్పేసరికి రిషికి ఈ ప్రపంచమంతా నన్ను మోసం చేస్తున్నట్లు అనిపించింది. ఒకప్పుడు నాది అనుకున్నది ఇప్పుడు నాది కాకుండా పోయింది. తను నా కళ్ళలోకి చూస్తూ కనీసం కన్నురెప్ప కూడా వేయకుండా తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఎలా చెప్పగలిగింది? ఇన్నాళ్ళు నా మనసులో సృష్టించుకున్నదంతా భ్రమ. ద గ్రేట్ క్రిమినల్ లాయర్ అయిన రిషి ప్రేమ వల్ల ఒక ఫూల్లా నిలబడ్డా. కొన్ని రోజులుగా నేను ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, కానీ కనీసం వసు నా పక్కన ఉంది కదా అని సంతోషించేవాడిని. తనుండగా నాకు ఎలాంటి దిగులు ఉండదనుకున్నాను, కానీ ఇప్పుడు తను నాది కాదు, ఎప్పటికీ నాది కాదు. తనకి నాతో ఎలాంటి సంబంధం లేదు అనుకుంటూ వసు వైపు చూస్తాడు. వసు ఏమో కింద అలా కూర్చుండిపోయి భయంతో కన్నీళ్ళు నిండిన కళ్ళతో రిషి వైపు అలా బాధగా చూస్తూ ఉంటుంది. రిషికి మాత్రం వసుని అలా చూస్తుంటే తిననని నమ్మింది. తనని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను పరిస్థితుల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని అసలు ఎలా అనగలదు? అసలు నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ చేసింది? ఆఫ్టర్ ఆల్ జాబ్ కోసమే నాతో ఇలా నటించిందా? ఇప్పుడేమో మాట మారుస్తుంది. అసలు దేనికోసం ఏడుస్తుంది? నా ముందు ఏడ్చే హక్కు కూడా తనకు లేదు. నిజానికి ఎవరైనా ఏడవలసి వస్తే అది నేనే, తను కాదు అని రిషి అనుకుంటూ ఉండగా వసు మళ్ళీ సార్ ఆంటీలోకి షట్ అప్ అని గట్టిగా అరుస్తాడు. నా ముందు మాట్లాడే హక్కు నీకు లేదు. ఇకపై నీ మొహం కూడా నాకు చూడాలని లేదు. ఇప్పుడే నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అంటూ ఒక మోసపోయాను అనే ఆవేశంతో ఊగిపోతాడనమాట. రిషికి తన పైన తనకే కంట్రోల్ ఉండదు. ఈ పనికి మాలిన అమ్మాయి ముందు నా ఆత్మగౌరవాన్ని నేనే నాశనం చేసుకున్నట్లు అనిపించింది. అనుకుంటూ ఇంకా కంటికి కనిపించిందల్లా విసిరు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. క్యాండిల్స్, ఫ్లవర్స్ అన్నీ నేలపలైపోతాయి. తనలో రగులుతున్న కోపం ఒక అడవి కాలిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వసు, సార్ ప్లీజ్ ఆపండి, ఇలా చేయకండి, దీనివల్ల మీకే గాయమవుతుంది అంటూ ఏడుస్తూ వసు కొంచెం డిస్టెన్స్ నుంచే రిషిని ఆపడానికి ట్రై చేస్తుంది. గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు. తర్వాత వసు వైపు సీరియస్గా తిరిగి నా ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పానా లేదా అంటూ తన దగ్గరికి వెళ్ళేసరికి వసు మళ్ళీ కింద పడిపోయి వెనక్కి జరుగుకుని ఒక మూలకి వెళ్ళిపోతుంది. యు నో వాట్, ఐ హేట్ యూ. నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని కాదు, బికాజ్ యు ఆర్ ఏ హైపోక్రిట్. నాకు నువ్వంటే అసహ్యం. ఒకవేళ నీకు నన్ను మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశమే ఉంటే నా పైన అంత కన్సర్న్ ఎందుకు చూపించావు? నా గురించి అంత కేర్ ఎందుకు తీసుకున్నావు? అసలు నాతో ఎందుకు అలా నటించావు అంటూ తన ముందర ఏడవకూడదు అనుకుంటాడు, కానీ కంట్రోల్ చేసుకోలేడు. కన్నీళ్ళు కారిపోతాయి. నన్ను నీ బాస్లా చూసుకోవాల్సింది, నీ హద్దులు దాటాల్సింది కాదు. ఎందుకు నా జీవితంలో ఆశలు కల్పించావు? నన్ను ఎందుకు ఇలా మార్చేసావు? అంతకుముందు నువ్వు లేనప్పుడు నా జీవితం చాలా సాఫీగా సాగిపోయేది, కానీ నువ్వు వచ్చాక నా జీవితం తలకిందులైపోయింది అంటూ తన పక్కనే ఉన్న ఒక బాటిల్ తీసుకుని నేలకేసి కోపంతో కొడతాడు. అది గట్టిగా సౌండ్ వచ్చి పగిలిపోయేసరికి వసుకి ఇంకా భయం వేసేస్తుంది. సార్ దయచేసి ప్లీజ్ నా మాట వినండి. ఆ తర్వాత నేను చేసింది సరైందో కాదో మీరే నిర్ణయించుకోండి. నేను మీ కంపెనీలో జాబ్ చేయడానికి ఇంటి నుంచి పారిపోయి వచ్చానన్నది నిజమే, కానీ అని వసు తను చెప్పేలోపే రిషికి వసు వాయిస్ వినగానే హెడేక్ మొదలైపోతుంది. సో ఇంక తను ఏం చెప్పినా వినకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు. ఈ సాయంత్రం కోసం నేను ఎన్నో కళలు కన్నాను. ఆ కళలో ఒక కళ మాత్రం నిజమైంది. ఈ సాయంత్రం నా జీవితంలో మర్చిపోలేని ఒక అనుభవంలా మిగిలిపోతుంది అనుకున్నాను, అది నిజమే అయ్యింది. ఎంత విచిత్రం కదా అని అనుకుంటాడు. వసు ఏమో రూమ్ బయటన రిషి తలుపు కొడుతూ సార్ దయచేసి నా మాట వినండి. మీకు తెలిసింది సగం నిజం మాత్రమే. నేను మీ మనసును బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతుంది, కానీ అదంతా నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు సార్. నేను చేసే పనులు మిమ్మల్ని తప్పుగా ప్రభావితం చేస్తున్నాయని నాకు ఏమాత్రం తెలిసినా నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించుండేదాన్ని. వసు అలా చెప్తూ ఉంటే అని గట్టిగా అరుస్తాడు రిషి. ఈ అమ్మాయి చెప్పే అర్థం పద్ధం లేని మాటలు ఇంకా ఎందుకు వింటున్నాను? అమ్మాయిలందరూ ఒకేలా ఉంటారు. ప్రాబ్లం వచ్చాక వాటిని కవర్ చేయడానికి 100 కారణాలు చెప్తారు.
అయినా తన గొంతు విన్నా కూడా నాకు అసహ్యం వేస్తుంది అంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన స్టడీ చైర్లో కూర్చొని ఇంకా కంప్లీట్ ఫుల్ సౌండ్తో సాంగ్స్ ప్లే చేస్తాడు. సో అలాగా తను బాధపడుతూ నిద్రలోకి వెళ్ళిపోతాడు. సడన్గా హెడ్ రెస్ట్ నుంచి ఉలిక్కిపడి జారుతున్నట్టు నిద్రలో నుంచి కళ్ళు తెరుచుకుంటాయి. తన హెడ్ సెట్ తీసి టేబుల్ కేసు కొట్టి చైర్లోంచి లేచి నిలబెడతాడు. ఇప్పటికే టైము అర్ధరాత్రి 1 గంట దాటేస్తుంది. జరిగిందంతా ఒక హర్రర్ సినిమా లాగా తన బ్రెయిన్లో మళ్ళీ మెదులుతూ ఉంటుంది. నిన్న వేసుకున్న బట్టలు చేంజ్ చేసుకుని తన రూమ్లో నుంచి బయటకు వస్తాడు. ఇల్లంతా చాలా క్లీన్గా ఉండడం చూసి తనకి కనీసం ఆశ్చర్యం కూడా కలగదనమాట. అని ఒక వ్యంగ్యంగా నవ్వినట్టు నవ్వుతాడు. ఎందుకంటే నిన్న నైటు అదంతా ఒక రణరంగం స్థలంలో ఉండేది, యుద్ధం జరిగే క్షేత్రంలాగా. నిజం చెప్పాలంటే వసు తన గది తలుపు దగ్గరే ఉంటుందేమో అని అనుకుంటాడు, కానీ అక్కడ లేదు. సారీ గాయస్, రిషి లేచిన వెంటనే రాడు, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు బయటికి. రిషి ఎక్స్పెక్ట్ చేసినట్టు వసు నెక్స్ట్ డే తన రూమ్ డోర్ దగ్గర లేకపోయేసరికి రిషి ఇల్లంతా వెతుకుతాడు వసు కోసం. కానీ వసు ఎక్కడా కనిపించలేదు. టేబుల్ పైన బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తాడు, అక్కడ కూడా రెడీగా ఉండదు. అంటే మేబీ తను నిన్ననే వెళ్ళిపోయి ఉండొచ్చు. నిన్న నేనే కదా తనని ఇంట్లోంచి వెళ్ళిపోమని గట్టిగా అరిచాను, వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అంత రాత్రిపూట తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్న ఆలోచన రాగానే రిషి మనసు కలవరపడిపోతుంది. కొంచెం సంకోచిస్తూనే ఫోన్ తీసుకొని వసుకి కాల్ చేస్తాడు, కానీ వసు దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అయినా తను ఎక్కడికి వెళ్తే నాకేంటి, ఏమైపోయినా నాకెందుకు బాధ, ఎక్కడికైనా వెళ్ళనివ్వు, అదే నాకు కూడా మంచిది. రిషి, అదంతా ఒక కలలా మర్చిపో, అసలు ఏమీ జరగనట్టే ఉండు. ఇక నుంచి నీ జీవితం నీదే. వసు అనేది ఒక ముగిసిపోయిన అధ్యయనం, దాన్ని మళ్ళీ తెరవాల్సిన అవసరం లేదు అనుకుంటూ తన మనసును తనే దృఢపరచుకోవడానికి ట్రై చేస్తాడు. దాని ద్వారా బాధను కొంచెమైనా తగ్గించుకోవచ్చు అనుకుంటాడు. నెక్స్ట్ రిషి తన ఆఫీస్లో తన ఫ్రెండ్స్ ముందర అంతా నార్మల్గా ఉన్నట్లు నటించినా కానీ తన మనసులో మాత్రం తీవ్రమైన ఆవేదన రగులుతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రతి చోట వసుయే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి గడిపిన క్షణాలు, ఆ చిన్న చిన్న గొడవలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ ఏంటంటే రిషికి వసుని ఆట పట్టించడం అన్న, చిన్న పిల్లాడిలా అనవసర విషయాలకి తనతో గొడవ పడడం అన్న తనకి ఎంతో ఇష్టం. సో తనకి ఏమి కానప్పటికీ తను చూపించిన కేరు, కన్సర్న్ ఇవన్నీ రిషి మనసుల్ని కదిలిచేస్తూ ఉంటాయి అన్నమాట. ప్లీజ్ వసు, ఒక్కసారి నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నాతో చెప్పిందంతా అబద్ధమని ఒక చిన్న మాట చెప్తే చాలు, వెంటనే నేను క్షమించేస్తాను. నేనేమంతే చెడ్డవాడిని కాదు, ఒకవేళ నేను చెడ్డవాడిని అయినా నీకోసం మారగలను అనుకుంటూ తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళను ఆపుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వసు పట్ల తనకున్న ఆలోచనలు, భావాలు అది చేసుకోలేకపోతాడు. ఆఫ్టర్నూన్ రిషి ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ వర్క్ ఫినిష్ చేసుకుని లంచ్కి రెడీగా ఉండే టైంలో ఊహించని ఒక గెస్ట్ వస్తారు. తను ఎవరో కాదు, కవిత. ఇంకా తనకు కాబోయే హస్బెండ్ చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ బ్రాంచ్కి వస్తాడు, విశాల్. సో కవిత తనకు కాబోయే హస్బెండ్ విశాల్తో కలిసి వాళ్ళందరినీ మ్యారేజ్కి ఇన్వైట్ చేద్దామని వస్తుంది. సో అందరూ వాళ్ళ చుట్టూరు చేరి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. అదే టైంలో వసు కూడా తన రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి ఆఫీస్కి వస్తుంది. సాధారణంగా ఈ టైంలో ఎవరు ఉండరు కదా, లంచ్కి వెళ్ళిపోతారు, క్యాంటీన్కి అనుకుంటుంది. కానీ అందరూ ఒకసారి గుమిగూడు ఉండడం చూసి పక్కన వెళ్తున్న ఒక ఎంప్లాయీని ఏం జరిగింది ఏంటి అని అడుగుతుంది. అదా, కవిత మేడం వచ్చారు తన మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి, ఇంకా తనతో పాటు తన ఫియాన్స్ కూడా వచ్చారు, అందుకే అందరూ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళారు అని తను చెప్పేసరికి, అయితే ఫైనల్లీ కవిత మ్యామ్ ఇన్ని రోజుల నిరీక్షణకి తన లవర్ వచ్చారా, నిజంగా కవిత మ్యామ్ చాలా అదృష్టవంతురాలు, తను కోరుకున్న వ్యక్తితో పెళ్లి చేసుకోబోతుంది అనుకుని వసు కొంచెం ఎన్వియస్గా ఫీల్ అవుతుంది వాళ్ళపైన. అంటే కొంచెం అసూయ ఉంటుంది కదా, ఎవరైనా ఇద్దరు లవర్స్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి అలాంటి లైఫ్ ఎప్పుడు వస్తుందా అని కొన్ని సిచ్యువేషన్లో అనిపిస్తుంది కదా. సో అసూయగా అనిపిస్తుంది కొంచెం లైట్గా. వసు కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్దామని వాళ్ళ వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే కవిత లవర్ ఫేస్ కనిపిస్తుంది సైడ్ యాంగిల్ నుంచి. సో వసుకి తనని చూడగానే ఆ ఫేస్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నిజానికి చాలా సుపరిచితమైన వ్యక్తి, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది. సో అలాగే తన వైపే చూస్తూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్.
అయితే తర్వాత చెప్తాను. యాక్చువల్లీ ఫోన్లో మెమరీ ఉండట్లేదు, అన్నీ క్లియర్ చేయడమే సరిపోతుంది, సేవ్ అవ్వట్లేదు, అందుకే ప్రాబ్లం వస్తుంది. చిన్నగా పెడుతున్నందుకు సారీ. ఓకే, అడ్జస్ట్ అవ్వండి. బాయ్ బాయ్.